చాలా బాగుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే మొత్తం 2.5 hours కూడా ఫుల్ కామెడీ. సినిమాలో ఒక సపరేట్ వెరైటీ మెసేజ్ ఇచ్చాడు. అది ఏంటంటే అంటే మనిషి గురించి సంబంధం లేకుండా చాలా కొత్త కాన్సెప్ట్ అనేది ఉంటుంది. బేసిక్ గా నేను సినిమా చూస్తే అది బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇరగదీసింది అసలు, అవుట్ అండ్ అవుట్ కామెడీ. 2.5 hours ఎక్కడా కూడా తగ్గల. పర్ఫార్మెన్స్ చూసుకుంటే విష్ణు కానీ, మన ప్రియదర్శి కానీ, మన రాహుల్ రామకృష్ణ కానీ, ముగ్గురు కూడా అసలు నిజంగా హుషారు చూశారు కదా. మన గృహచివరాలు చూశారు కదా, సేమ్ దానికి మించి దానికి డబుల్ ట్రిపుల్ కాదు, ఇంకా అసలు 10 times వేసుకోవచ్చు. మూవీ ఎందుకు చూడొచ్చు అంటే ఏం చెప్తారు? కామెడీ కోసం. కామెడీ మెయిన్, కానీ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది, అనుకోవచ్చు ఏంటిది ఎంత. కానీ చాలా డిఫరెంట్ ఉంది సినిమా. నిజంగా డైరెక్టర్ అయితే హుషారు మించి తీసాడు. నిజంగా హుషారు బాగుంటది, దానికి మించి 10 times ఉంటుంది సినిమా. ఉన్నాయి భయ్యా, చాలా ఉన్నాయి. కాకపోతే సాంగ్స్ అంతగా అనిపించలేదు, కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం రొమాన్స్ కి అంత స్కోప్ అంత ఏం లేదు, హీరోయిన్ పెద్ద స్కోప్. అందరూ చూడొచ్చు. కాకపోతే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఇంకా అసలు చెప్పలేము. ఏంటంటే సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా విపరీతంగా నవ్వేసుకుంటాం. ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా వరకు ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మొత్తం ఇంకా సెర తీసేది. బిగ్గెస్ట్ హిట్ భయ్యా, మామూలు కాదు. పైగా మళ్ళీ సెకండ్ పార్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అంతే అసలు చెప్తున్నాగా మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫుల్ కామెడీ. ఇంకా ముగ్గురు కూడా ఎరదీశారు. ఓం బూమ్ బుష్, ఓం బూమ్ బుష్ సినిమా తగ్గట్టు ఓం బూమ్ బుష్ లెక్కన ఉందన్న సినిమా. ఇచ్చి పడేసిందన్న, ఏం చెప్తున్నా. మనం ఇంత ఎక్సలెంట్ ఉంటుంది అనుకోలేము. అసలు ముగ్గురు ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా వేసిరన్న. మనం ఎప్పుడు కామెడీ చూస్తాం, మళ్ళీ ఒక యాక్షన్ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది. ప్రతి సినిమాని చూస్తే ఎంజాయ్ చేస్తాము. అంటే మనం ఈ జాతిరత్నంలో ఎంత ఎంజాయ్ చేస్తామో కామెడీగా, ఇందులో కామెడీ ప్లస్ మళ్ళీ ఒక సీరియస్ యాక్టింగ్, ఒక సస్పెన్స్, ఒక దయ్యం ఇట్లా రావడం పోవడము, ఒక రాజుగారి గది 2 మనం రాజుగారి గది 1 ఎలా ఉందో మనం ఎంజాయ్ చేసినాము. ఈ సినిమా మనం అంతా ఎంజాయ్ చేస్తాం. అంటే ఇంకోటి ఏంటంటే ఇలా చాలా మంది ఆర్టిస్టులు కూడా చాలా బాగా పోషించారు. కథ తగ్గట్టు, స్టోరీ తగ్గట్టు చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలండి. అన్న ఇచ్చి పడేసి ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఎక్కడ బోర్ అనేది లేదన్న. ఎందుకంటే ఈ ఫ్రైడేకి మాత్రం నిజంగా చెప్తున్నా చాలా మనం ఎంకరేజ్ చేయొచ్చు ఇలాంటి సినిమాకి. అవుట్ ఆఫ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. ఓం భీమ్ బిష్ సూపర్ హిట్ అనమాట. ఏం చెప్పాలి అవసరం లేదనమాట. జనరల్గా ఓపెన్గా ఒకటే చెప్తాను నేను. ప్రొడ్యూసర్లు ఏం ఫిక్స్ అయిపోయారంటే, అరే మనం ఇన్ని ఖర్చు పెట్టి ఫైటర్లను పెట్టి అన్ని పెట్టి పైసలు మొత్తం పెట్టుకుంటున్నాం, ఇది కాదు. ఓ 2 కోట్లు పెట్టి ఆడుకో 20 లక్షలు, 20 లక్షలు ఇచ్చి ఓ చిల్లర రైటర్ గారికి ఒకటి రాయించేసి 4 పంచులు వేసేయండి, సినిమాలో హిట్ అయిపోద్ది కలర్ఫుల్గా అనుకున్నారు. దీంట్లో ఊహించుకోవడానికి అంటే రిమెంబరింగ్ చేయించుకోవడానికి అంటే ఓటీటీకి కూడా యాక్సెప్టెడ్ మూవీ కాదండి. ఓటీటీలో ఎంత 60 రూపాయలు కట్టాలనుకుంటా కదా ఒక సినిమా చూడడానికి, ఎంత 150. నేను ఇప్పుడు దాకా వాడలేదు ఓటీటీ, ఇలాంటి లెత్తుకోరి వస్తాయని. దాంట్లో చూసే సినిమా కూడా కాదంటే ఒక లైన్ లేదండి. అంటే ఒక థీరీ ఉంటుంది కదా, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే పంజాగుట్ట మీద నుంచి వెళ్ళాలి, అలా రూట్ ఉంటుంది కదా, అలాంటి రూటే లేదు అసలు. అలా దీనికి మైండే లేదు అసలు సినిమాకి. ఒక 4 కామెడీ పంచులు వేసి 4 హీరోలను పెట్టి 4 సాంగ్స్ పెట్టి, లేకపోతే 4 కత్తిలాంటి అమ్మాయిలు పెట్టి, అమ్మాయిలు కూడా లేరు, అది వేరే విషయం, డబ్బులు బొక్కే, అది పక్కన పెట్టి. ఏమీ లేదు, హీరోయిన్ ముట్టుకోడు. 6 కాదు కదా, వాళ్ళ 3 కూడా వేస్టే. ఉన్నోళ్ళు కూడా ఉన్న వాళ్ళే రికగ్నైజేషన్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఆడేవాడు బలగం, ఆయన పేరు మర్చిపోయిన ప్రియదర్శ్. ఆయన వాల్యూ కాపాడుకోవాలంటే నువ్వు కావాలంటే ఇది ఏదైనా యాడ్లైనా ఏదైనా చేసుకోగానే ఇలాంటి లప్పుడు సినిమాలు చేయొద్దు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఓపెన్ హార్టెడ్లీ డబ్బులు పెట్టుకుని వచ్చేవాడికి ఓం భీమ్ బుష్ కాదు, ఓం భీమ్ పట్ట అనమాట. ఏమీ లేదండి. అవన్నీ జోకులు కాదండి, అవన్నీ ఈనాడు పేపర్లో కింద లైన్లో వస్తాయి చూడండి. సీమా ఏనుగు జోకులు బాగుంటాయండి దీనికన్నా. అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటండి దానికి ఎందుకు నవ్వుతారండి మీరు? దాన్ని నవ్వాలి అంటే లోపల నుంచి వస్తుందండి నవ్వు. పక్కన నవ్వుతున్నాడు కదా అని నేను నవ్వుతున్నాను అనమాట. అందరు బాగుంటుందండి, బహార్ బాగుండదు, అది పక్కన పెట్టండి. లేదండి, ఆయన ఫెయిల్యూర్ కాన్సెప్ట్లు పట్టు. నేను నా గుండెల్లో చెప్తున్నాను, ఎవరి మీద ద్వేషం కాదు, ఎవరి మీద ఇష్టం కాదు. 4 చిల్లర పంచులు వేసి సినిమాని హిట్ కొట్టించేసి పబ్లిక్ టాక్ చెప్పించేసి పైసలు పోదామంటే కుదరదు. జనాలు పిచ్చోళ్ళు కాదు. నాకైతే ఓపెన్ హార్టెడ్లీ ఒక థీరీ లేదనమాట. సెకండ్ హాఫ్ అయితే వరస్ట్. ఓపెన్ హార్టెడ్గా డబ్బులు పెట్టి నువ్వు కొంటే మాత్రం ఈ సినిమా చూసి
అరే నిజంగా చెప్పాడు రా అనుకుంటాం. ఉన్నాయి అక్కడక్కడ జోకులు, అవి జోకులు కాదండి, బోకులే మొత్తం, జోకులు ఏం లేవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అంతకుమించి ఏం లేదు. ఈ వారం ఏం సినిమా లేదేంటి అనుకున్నాను, ఇది దొరికింది నాకు. రేటింగ్ ఏమీ లేదండి, ఓన్లీ ఫైటింగ్. అన్న ఇప్పుడే ఓం భీమ్ ముష్ మూవీ చూసి వస్తున్నా, ఇక పార్ట్ 2 కూడా ఉందంట, లాస్ట్లో ఇచ్చారు. పార్ట్ 2 కోసం కూడా స్టిల్ వెయిటింగ్ ఇప్పటి నుంచే. నిజంగా అన్న ఇలాంటి కామెడీ హర్రర్ మూవీ చాలా రోజులు అయింది వచ్చి, దాన్ని మించిపోయి ఉందన్న ఈ సినిమా. అసలు నిజంగా కొత్త కాన్సెప్ట్, ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కానీ ఈ కాన్సెప్ట్తో రాలేదు. అంత మంచి కాన్సెప్ట్తో అంటే కామెడీ చేయడానికి కూడా కాన్సెప్ట్లు కావాలి, స్టోరీ కావాలి, మంచి స్టోరీతో కొత్త స్టోరీతో వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే మాత్రం వేరే లెవెల్, క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు ఊహించరు ఆ రేంజ్ క్లైమాక్స్ ఉంటుందండి. నిజంగా ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకో అబ్బాబాబా మామూలు లేదన్న కామెడీ అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఇలాంటి సినిమాలు చూడాలి. ఫుల్గా 2.5 గంటలు కూడా ఎంజాయ్ చేసుకుంటారు. నా పక్కన కూర్చున్న ఫ్యామిలీ వాళ్ళు అయితే మామూలుగా లేదు, కేకలు అరుపులు, పిల్లలు అయితే మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదన్న. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ అంతే అన్న. ఒక మెసేజ్ కూడా చెప్పాడు కదా, అదే అన్న మెసేజ్ కూడా ఉంది. అవును, అంటే ఉంటారు కదన్న కొంచెం భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు, తర్వాత ట్రాన్స్జెండర్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఒక కాన్సెప్ట్ తీసుకుని అదే అన్న కొత్త లైన్, అది కూడా ఒక గోస్ట్ దెయ్యంతో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హీరో సంపత్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన సంపత్ ఏదో గాలి సంపత్ సినిమా తీసిన హీరో, గాలి సంపత్ సినిమా హీరో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా ఈ జాతిరత్న వాళ్ళిద్దరు అయితే మాత్రం వాళ్ళ గురించి చెప్పగలేదు. వాళ్ళిద్దరు కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అండ్ ఆ ప్రాపర్టీ సెట్ వర్క్ ఏదైతే ఉందో అదైతే నిజంగా అరుంధతి సెట్ వర్క్ని మించిపోయిందన్న, ఆ రేంజ్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం పిచ్చి పీక్స్ వెళ్ళిపోయినాయి. సూపర్ అంటే సూపర్. సాంగ్ దెయ్యంతో సాంగ్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ వస్తాయన్న, నవ్వలేక అసలు నిజంగా చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు సినిమాకి చెప్పాలి, ఒక్కటి కాదు చాలా ఉన్నాయి ఈ సినిమా గురించి చెప్పాలంటే. అంత చెప్పేంత ఓపిక లేదు, ఎందుకంటే మైండ్ పోయిందని సినిమా చూసి నాకు లోపల. సూపర్ అంటే సూపర్ అంతే. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే అన్న. 5 స్టార్ రేటింగ్ అన్న, ఎలాంటి అడగకూడదు మీరు. సూపర్ అంటే సూపర్, 5 స్టార్ రేటింగ్ అంతే. సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే ఫన్ కానీ, వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కానీ పడి నవ్వుకున్నాం. తర్వాత ఆలోచిస్తారే ఏంట్రా ఇది, ప్రతి ఒక్కరు జాతిరత్నాలు తీయాలని ఫీల్డ్లో ఉన్నారా ఏంది, ప్రతి సినిమా జాతిరత్నాలు అయిపోతే ఇంకా సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వస్తాయి అనే ఫీల్ వచ్చింది నాకు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఏం అవుతుంది సినిమాలో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సినిమా మొత్తం అయిన తర్వాత నిజంగా ఒక మంచి సినిమా చూశాను కదా అనే ఫీల్ అనిపించింది అండి నిజంగా. అంటే సినిమా చూసినప్పుడు అంటే ఆ టైటిల్ చూసి ఎవరైనా ఏమనుకుంటారు, అరే ఇదేదో సినిమా ఏదో దయాల సినిమా, పేరే దయాల ఇది పెట్టారు, కానీ వీళ్ళు ఏంది కామెడీ చేస్తున్నారు, ఏమన్నా ఉందేమో అనే ఎగ్జైట్మెంట్తో వస్తారు. బట్ వాళ్ళు దాన్ని 100% ఫుల్ఫిల్ చేశారు అని నా ఫీలింగ్. దాంట్లో వచ్చే ఆ బీజిఎమ్స్ కానీ అక్కడక్కడ, అంటే సాంగ్స్ తక్కువ ఉన్నా కూడా అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూడాలనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. చిన్న చిన్న వాళ్ళు చెప్పే కుళ్ళు జోకులు అయితే వేరే లెవెల్ కుళ్ళు జోకులు అయ్యారు, పడి నవ్వుకోవచ్చు. హర్రర్ కూడా ఉందండి, బట్ మనం భయపడే అంత అయితే కాదు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హర్రర్ మూవీ కాదు, కామెడీ మూవీ కాదు, అన్నీ కలిపి తీశారు సినిమా అయితే. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు, నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇంకా ఏం చేయబోతున్నారా బాబు వీళ్ళు ముగ్గురు అని. ఆ యాక్టింగ్ వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి అసలు. ప్రియదర్శి అన్నది వేరే చేసిన అంత బాగుందండి. ఎందుకంటే సినిమా బాగుంది అని ఫీల్ రావాలంటే ప్రతిదీ బాగుండాలి కదా. బట్ కొందరికి ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో ఏంట్రా వెళ్తానే ఉంది ట్రైన్ వెళ్ళినట్టు అని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పంచ డైలాగులు కుళ్ళు జోకులే ఉండడం వల్ల. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అలా ఇప్పుడు అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. ఆ దెయ్యంతో ఫన్నీ టాస్క్లు కానీ, వీళ్ళు వేసే పంచులు కానీ, మధ్యలో ఇంగ్లీష్ వచ్చి రాహుల్ అని వేసే కుళ్ళు జోకులు కానీ చాలా బాగా అనిపిస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, మంచి సినిమాలని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.